హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మార్నింగే ఇక్కడ కొత్త ప్లేస్ చూపిస్తుంది అనేసి అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, మేము వచ్చేసాము సిటీకి, బోయిన్పల్లికి వచ్చామండి. సెకండ్ నైట్ వచ్చేసి థర్డ్ రోజు వచ్చేసి ఒక సూపర్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాము అనుకోకుండా. మరి ఆ ప్రోగ్రామ్ ఏంటి, దేని గురించో నేను చెప్పడం కంటే మీరు చూస్తే చాలా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. అండ్ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అక్కడ మధ్యలో సన్ వచ్చేస్తున్నాడు. అలాగే ఈ పావురాలన్నీ రౌండ్గా తిరిగేస్తున్నాయి. ఎందుకో అర్థం అవ్వట్లేదు, బట్ చూడ్డానికి అయితే ఎంత బాగుందంటే నేనైతే చాలాసేపు అలా చూస్తూ వీడియో తీసాను అనమాట. భలే ఉంది కదా ఫ్రెండ్స్. కామెంట్లో తప్పకుండా చెప్పండి ఎలా ఉందనేసి. వావ్ వామ్మో. ఓకే, మేమైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఆటోలో వెళ్తున్నాము. సో 2 ప్లేసెస్లో ఎక్కి దిగాలన్నమాట. ప్లేస్ వచ్చేసి ఎల్బీ నగర్లో ఉన్న కినారా హోటల్కి వెళ్తున్నాము, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర. సో చూసారు కదా, ఇక్కడికైతే వచ్చేసాము. మధ్యలో వీడియో తీస్తామంటే అస్సలు వీలవ్వలేదు. అండ్ ప్రోగ్రామ్ వచ్చేసి మన కుత్వరల్లో ఉమెన్స్ డే రాబోతుంది కదా. సో అన్ని ప్లేసెస్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. మేము కూడా ఇంటర్నేషనల్ వాయిస్ ఫెడరేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన ఉమెన్స్ డే సెలబ్రేషన్కి వెళ్తున్నాము. మరి నాకు ఎలా తెలుసు ఇక్కడికి వెళ్ళాలనేసి అంటే, నీరు అక్క అనేసి, అక్కనే కాదు చాలా మంచి ఫ్రెండ్ కూడా అయిపోయిందన్నమాట చాలా తక్కువ టైంలో. సో తను చెప్పడం వల్లనే మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట. తనని వీడియోలో పరిచయం చేస్తాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తను చాలా ప్రోగ్రామ్స్లో మనకు టీవీ షోలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో చెప్పేస్తాను ఈ వీడియోలో. అండ్ నేను అలాగే మా తోడుకోడలతో ఇక్కడికి వచ్చేసామన్నమాట. చూసారు కదా, ఇక్కడికైతే కలిసాము. ఫస్ట్ టైం వచ్చాము, చాలా డేర్ చేసి. అండ్ పిల్లలు వచ్చేసి ఇంటి దగ్గరే ఉన్నారు. మా చిన్న మధ్య చూసుకుంటా అంటే అక్కడ వదిలేసానన్నమాట. చూసారు కదా, ఇక్కడ కినారా హోటల్ అనేసి ఉంది. బట్ ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ కాదన్నారు, ఇంకా లోపలికి వెళ్ళామన్నారు. అష్టలక్ష్మి టెంపుల్ సైడు అక్కడికి ఆల్రెడీ 2 లేడీస్ వచ్చారు. పాపం వాళ్ళు కూడా ఇక్కడే అనుకొని వచ్చారన్నమాట. సో మేము అందరం కలిసి అదే ఆటోలో వేరే హోటల్కి వెళ్తున్నాము. సో ఇదన్నమాట ఇంటర్నేషనల్ వాయిస్ ఫెడరేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ వచ్చేసి. ఇక్కడ మెయిన్ పర్సన్స్ ఉప్పాల శ్రీనివాస్ గారండి, అలాగే ఉప్పాల స్వప్న గారు. చాలా మంచి ప్రోగ్రామ్ అండి, చాలా బాగా చేశారు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఫ్రెండ్స్ తప్పకుండా చూసేయండి మీరు కూడా. అండ్ చాలామంది వచ్చేసారండి. మేము వెళ్ళేసరికి 11:30 అయింది టైం వచ్చేసి. అండ్ ఇటు వెళ్ళగానే స్టార్టింగ్లో వచ్చేసి లక్కీ డిప్ కోసం నేమ్స్ ఇస్తున్నామన్నమాట. ఇక్కడ గేమ్స్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ తంబోలనే, బట్ తంబోలనే 5 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి శారీ రౌండ్, గోల్డ్ రౌండ్, సిల్వర్ రౌండ్, ఫర్నిచర్ రౌండ్ ఇలా ఉన్నాయన్నమాట. సో మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. సో చాలా లక్కీ అయ్యారన్నమాట విన్నర్స్ అయితే. మంచి మంచి గిఫ్ట్స్తో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. సో మేమైతే ఇక్కడ నేమ్స్ అయితే ఇచ్చేసాము. చాలా తక్కువ మెంబర్స్ వస్తారు అనుకున్నాము, బట్ ఓ మై గాడ్ చాలా మంది వచ్చేసారండి. హాల్ మొత్తం ఫుల్ అయిపోయిందన్నమాట. సో ఎలా జరుగుతుందో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో మాకు ఈ కవర్స్ ఇస్తున్నారన్నమాట, తాంబూలం ఇచ్చేస్తున్నారు ఫస్టే. అందులో వచ్చేసి బ్లౌజ్ పీసు, ఆరెంజ్, గాజులు, పసుపు, కుంకుమ ఇచ్చేసారన్నమాట. సో అవి తీసుకొని మేము లోపలికి వెళ్ళిపోతున్నాము.
చూసారు కదా, మేము వచ్చేసరికి ఇలా ఉన్నారండి. సో తక్కువే వచ్చారు అనేసి అనుకున్నాను, బట్ 12-1 వరకు అయితే ఫుల్ అయిపోయిందన్నమాట ఈ హాల్ మొత్తము. సో చాలామంది వచ్చారు. ముందుగా ఇంటర్నేషనల్ మహిళా ఫెడరేషన్ రాష్ట్ర మహిళా అడ్వైజరీ కమిటీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. మరియు ముఖ్యంగా గంజి రాజమౌళి గుప్తా గారికి, అలాగే ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి స్వాగతం తెలియజేస్తున్నాము. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ వేడుకని దీప ప్రజలతో ప్రారంభిద్దాం. I request అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ చేశారండి పిల్లలు ముగ్గురు, చాలా బాగా చేశారు. సో చూసేయండి, సాంగ్ పెడితే కాపీరైట్ వస్తుంది కదా, సో మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను అందుకే.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డ్యాన్స్ చాలా బాగా చేశారు కదా పిల్లలు, సూపర్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు పరిచయం చేస్తున్నాను నీరు గారిని. సో నేనైతే అక్క అనే పిలుస్తాను, నాకు అలా అలవాటు అయిపోయింది అన్నమాట. సో తను వచ్చేసి చాలా మోస్ట్ అండ్ ఎనర్జెటిక్ అలాగే మల్టీ టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. చాలా యాక్టివ్గా ఉంటారు, అన్నిట్లో సూపర్గా పార్టిసిపేషన్ చేస్తారు, విన్ అవుతారు కూడా. సో చూసేయండి ఫ్రెండ్స్, తను వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, హాయ్ చెప్తున్నారు. సో తినే అన్నమాట నీరు గారు, పక్కన వచ్చేసి పద్మ ఆంటీ గారు, వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అయిపోయారు నాకైతే. సో ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి ఎనర్జెటిక్ పర్సన్స్ అన్నమాట. సో మేమందరం ఒక గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాము. అండ్ నీరు గారు వచ్చేసి రీసెంట్గా లేడీ లెజెండ్ అవార్డు 2020లో తీసుకున్నారండి. సో మా ఛానల్ తరపున హార్టిఫుల్లీ కంగ్రాచులేషన్ నీరు అక్క. ఇలాంటివి మీరు చాలా చాలా తీసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ మన ఛానల్కి హాయ్ చెప్తున్నారు, మా ఛానల్ తరపున కూడా మీ అందరికీ హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరినీ కలిసినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలామంది కూడా నాకు పరిచయం అయ్యారు ఇక్కడ వచ్చేసి. సో ఇదన్నమాట. అలాగే నీరు గారు వచ్చేసి మీకు గ్యాంగ్ లీడర్ షో వస్తుంది కదా ఈటీవీ ప్లస్లో ఈవినింగ్ 6కి. సో అందులో చాలా అంటే చాలా స్కిట్లు చేశారు పద్మ ఆంటీ గారు అలాగే నీరు అక్క వచ్చేసి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి తంబుల గేమ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి శారీ రౌండ్, ఇందులో స్వప్న విన్ అయ్యింది. సో వెళ్ళారు అక్కడికి, మొత్తం ఒక 5-6 మెంబర్స్ వచ్చారండి. అందులో వీళ్ళకి లక్కీ డిప్ లాగా తీసి లక్కీ అలాగే లూజర్కి ఇచ్చారన్నమాట గిఫ్ట్స్ వచ్చేసి. స్వప్నకు వచ్చేసి లూజర్ వచ్చింది. ఫస్ట్ లక్కీ విన్నర్కి వచ్చేసి శారీ ఇచ్చారు ఆర్ఎస్ బ్రదర్ది, అలాగే లూజర్కి వచ్చేసి గోల్డ్ కాయిన్ ఇచ్చారండి. సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము, గోల్డ్ రావడం అంటే చాలా హ్యాపీ కదా. సో ఇంతమందిలో ఏదో చిన్నది వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, అందులో గోల్డ్ రావడం అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. చూసేయండి గోల్డ్ కాయిన్ వచ్చేసి ఇదన్నమాట, లక్ష్మీ కాయిన్ అండి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేమైతే. సో ఇద్దరిలో ఒకరికి వచ్చింది కదా, సో ఫుల్ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ స్వప్న. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్కీ డిప్లో నాకు వచ్చేసి ఏమొచ్చిందో చూడండి, పర్సులో పెట్టి ఇచ్చారన్నమాట. సో స్వప్నకి గోల్డ్ వస్తే నాకు వచ్చేసి వెండిది వచ్చిందండి, అమ్మవారి పువ్వు అండి ఇది వచ్చేసి వెండి పుష్పం, చాలా బాగుంది. ఇది కూడా లక్కీ డిప్లో రావడం అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది, ఇంతమందిలో నాకు రావడము. సో అందరికీ రాలేదు, అందరికి వస్తుందేమో అనుకున్నాము, బట్ కొన్ని లక్కీ డిప్సే తీశారు. సో అందులో నాకు రావడం ఇంకా హ్యాపీగా ఉంది. సో ఇద్దరికి తన గోల్డ్ నాకు వెండి రెండు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే. ఇవి వచ్చేసి చాలా చిన్న గిఫ్ట్సే అండి. ఇంకా శారీ రౌండ్, గోల్డ్ రౌండ్, వెండి రౌండ్, ఫర్నిచర్ రౌండ్లో పెద్ద పెద్ద గిఫ్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చెప్పలేమన్నమాట. సో చాలా బాగుంది ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తినేసామండి, ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేశారు. సో పైకి వెళ్ళేసి అందరం తినేసాము, ఫుడ్ కూడా చాలా బాగుంది. అలాగే మళ్ళీ కిందికి వచ్చేసాము. మళ్ళీ ఈ క్లాసికల్ డ్యాన్స్ వాళ్ళు ఇంకో డ్యాన్స్ కూడా వేశారండి.
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే అండి. ఎలా ఉంది అనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్. అడ్వాన్స్గా హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రెండ్స్, మన ఛానల్ తరపు నుండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్.